ఏ డబ్బులు పోగొట్టాను రా. ఎవరి 1000 రూపాయలు మొన్న నానిచ్చాడు. 1000 రూపాయలు ఎవరికి ఇచ్చేసాను రా, రోడ్డు మీద అప్పు కావాలంటే. నువ్వేనా తీసుకెళ్ళి ఇచ్చింది ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే మూడు ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది. నేను రోడ్డు మీద ఎట్లా నుంచొని అక్కడ ఉసిరికాయలు తింటా ఉంటే వచ్చి డబ్బులు తీసుకెళ్ళాడు రా. నాన్న ఇంట్లో పెచ్చ తిట్లు తిడుతుండవు. ఇప్పుడు ఏం చేద్దాం, 1000 రూపాయలు తీసుకుని వస్తే ఇంటికి రమ్మన్నాడు, లేకపోతే రావద్దని చెప్తున్నాడు నన్ను. పిచ్చిదానో మంచిదాన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇయడానికి అసలు అరే ఆయన ఎవరో కూడా నాకు గుర్తులేదురా, టోపీ పెట్టుకుని వచ్చాడు. హలో అరే రే ఈయనరా వాడు సంక నువ్వు నాకు వాడు నీ సంక అడుగురా 1000 రూపాయలు. నువ్వేనా? ఏంది? అరే ఆ రోజు టోపీ పెట్టుకుని వచ్చాడు రా. 1000 రూపాయలు ఎన్ని తీసుకున్నా? 1000 రూపాయలు తీసుకున్నావుగా మొన్న. ఇక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు. ఏంది అట చూస్తా? నేను చాలా మందికి తీసుకున్నాను, నేను ఎప్పుడు చూడలేదే. అరే చాలా మంది దగ్గర తీసుకున్నాడు అంటే, నా దగ్గర కూడా తీసుకున్నాడు రా. చాలా మంది దగ్గర తీసుకున్నా అంటే మా తమ్ముడు. ఈడవడేంది మా తమ్ముడు ఆయన. సరే ఈసారి ఎవరు? ఆ సార్ మా తమ్ముడు. ఇదిగో ఇప్పుడు నువ్వు 1000 నువ్వు రూపాయలు అంతే ఉన్నావు, వాడు అంతే ఉన్నాడా? కరెక్టే, మీ తమ్ముడే. తాడి చెట్టు అంత ఉన్నాం. ఇదిగో ఇప్పుడు నువ్వు మర్యాద నా డబ్బులు నాకు ఇయ్యో. ఆ? 1000 రూపాయలు. ఇప్పుడు 1000 రూపాయలు ఎందుకు తీసుకున్నాను నా దగ్గర? నేను తీసుకున్నానా నీ దగ్గర? నీ పేరేంటి? 1000 రూపాయలు తీసుకున్నాడు రా. నీ పేరేంటి? 1000 రూపాయలు తీసుకున్నాడు రా. అమ్మ బాబాయ్ మూజుకం వేస్తే పిచ్చెకించారు. ఇది చాలా హైయెస్ట్ ఇది. నీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు ఎక్కడే, మా ఇంట్లో మా నాన్న అంతా డబ్బులు ఇచ్చేసాయి. మీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు. నీ పేరు దివ్య అయితే నువ్వు కూడా అరే మొన్న నా నెంబర్ నా కాంటాక్ట్లు ఎక్కడ లేవు. ప్లీజ్ మీరు అలా చూడకండి. 1000 రూపాయలు ఇస్తావా లేదా? ఏ 1000 రూపాయలు అమ్మాయి? మనం తీసుకున్నాక నాకు సిగరెట్లు కావాలి, మందు తాగాలి ఇవ్వాలని చెప్పి. అరే తీసుకున్నాడు అడుగురా. లేకపోతే మా డాడీ మా ఇంట్లో తిడుతున్నా. మర్యాద గంటే ఇలాగివ్వాలా? అలాగా జోబులోంచి తీసి ఇయ్యో. జేబులోంచి ఏడ ఉన్నాయి? డబ్బులు నాకు తెలియదు. నీ ఫోన్ ఏమైనా ఉంటే ఇచ్చేసా. ఫోన్ అరే ఫోన్ అమ్ముకున్నాయి ఇంటికి వెళ్ళి తీసుకురా. నా ఫోన్ నీకు ఇస్తాను, అలా ఎవరితో ఎవడెళ్తారు ఇంకోటి వెళ్తాడేంటి ఫోన్ చేసి. అదే బాగున్నావు, నీకెందుకు 1000 రూపాయలు అడిగితే ఎవడైనా ఇస్తాడు, నన్ను ఎందుకు అడుగుతున్నావు? అప్పు కావాలంటే నా దగ్గర 1000 రూపాయలు తీసుకున్నావు. అప్పు కావాలంటే నాకేంది ఇచ్చేది? నువ్వు నా దగ్గర తీసుకొని వడ్డీ వేసి 1500 వడ్డీ వేసి 1500. 1500 కాదు 2000. వేసుకోవడానికి చెడ్డీ లేదు కానీ వడ్డీ కావాలంటే. 1000 రూపాయలు ఇచ్చేళ్ళు. మొన్న టోపీ పెట్టుకుని వచ్చి మోసం చేశాడు రా. ఇవాళ వచ్చి ఈరోజు మోసం చేసేసిండు. చెప్దా తమ్ముడేనా? మీ తమ్ముడే కదా? మా తమ్ముడే వాడు. అంతేలే, హైట్ ఒకేలా ఉంది అంతే, ఇద్దరు ఒకటే. ఇప్పుడు మర్యాద ఉండదు. ఇప్పుడు మా హైట్ గురించి ఎవరు వస్తే వాళ్ళు డబ్బులు అడుగుతారు. మాకు అదే పని అయింది. మాట్లాడు, ఫోన్ చూసుకుంటావు. మా నాన్న ఫోన్ చేస్తున్నాడు నాకు. అడిగేందుకు ఫోన్ చేస్తావు ఇప్పుడు మధ్యలో? సారీ మీ నాన్నగారు మావయ్య గారు నాన్నగారు మరి ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. మావయ్య గారు ఏంది? నాన్నగారు అట్ట చెప్పు. మీ నాన్నగారికి ఎందుకు ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు? మా నాన్నకి పెద్ద బొక్కడా గారు ఇక్కడ ఉన్న డబ్బులు నువ్వే తీసుకున్నాను, మా నాన్నకి ఇనిపిద్దామని ఫోన్ చేస్తున్నా. నేను ఎందుకు ఇస్తాను మా పిచ్చా? మరి మొన్న టోపీ పెట్టుకుని వచ్చి నా డబ్బులు దబ్బేసేసి ఏంది నువ్వు? హ్యాండ్లింగ్ హ్యాండ్లింగ్ ఏమంటారు ఇంగ్లీష్ లో? నాకు తెలీదు. ఎందుకు మాస్టర్ మాథమెటిక్ అడుగు? నాకు తెలియదు. హ్యాండ్లింగ్ అన్నా. నువ్వు ఇక్కడ నుంచే ఇప్పుడు మర్యాద నా డబ్బులు నాకు ఇచ్చేళ్ళు. అమ్మాయికి పాపం కళ్ళు బాగాలనుకుంటా, ఇగో ఎర్రగా అయిపోయినాయి కళ్ళు. నువ్వు చూసి చెప్పు సరిగ్గా. మీరే చిన్నపిల్లలు మోసం చేశారు, మిమ్మల్ని మోసం చేయడం. మేమెందుకు మోసం చేస్తాం? మా డబ్బులు మాకు ఇచ్చా, నువ్వే మోసం చేసి తీసుకోలేవు. నేనే మర్యాద కూడా లేకపోతే ఆవు చేత పడిపిస్తా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? హలో టచ్ చేస్తారేంటండి? ఇప్పుడు నేను ఇలా పట్టుకుంటే బాగుండిద్దా? ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. 1000 రూపాయల కోసం పట్టుకుంటారండి నన్ను. 1000 రూపాయలు కాదు. అబ్బాయి ఏడ పెద్ద మొగాడి నువ్వు. విజిల్ ఒకటే సరిపోదు, పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మీరు ఎవరంటే నాకెందుకు? సరే ఇప్పుడు నాకు నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, నా లవర్తో నేను బయటికి వెళ్తాను.
నువ్వు చూసావా 1000 రూపాయలు నాయే. ఆ 1000 రూపాయలు కాదు తల్లి, నా 1000 రూపాయలు ఇవి. నీ 1000 రూపాయలు ఇయ్యి, నా 1000 రూపాయలు నాకు ఇచ్చేయి. నీ 1000 రూపాయలు నువ్వెవరు తల్లి? నువ్వు మనం తీసుకున్నా లేదా అబద్ధాలు చెప్పావు చెప్పు. ఒరే నువ్వు ఉన్నావు ఆ రోజు ఆడు పక్క సందులో ఆడుకుంటున్నాడు. పక్క సందులో ఆడుకున్నావాడిని తీసుకొచ్చి ఇక్కడ పంచాయతీ పెట్టావు. పక్క సందులో ఆడుకున్నావాడిని తీసుకొచ్చి ఇక్కడ పంచాయతీ ఇక్కడ ఒక పెట్టావు. అమ్మాయి మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అసలు నువ్వెవరు? కట్టిదేంగురా. ప్లీజ్ 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 మేడం, ప్లీజ్ మేడం, ఏమైనా ఉంటే మన ఇద్దరం చూసుకుందాం మేడం. మేడం ఏమైనా ఉంటే మన ఇద్దరం చూసుకుందాం మేడం. వాడిని పంపించండి మేడం, నాకు ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ మేడం, నన్ను వదిలేండి మేడం. ఓ సారీ. వీడేంది ఆకులు మంత పంపిస్తే చేతబడి చేసేవాడేంటి? చేతబడి చేసేవాడేంటి? మేము ఇప్పుడు తేడా కొందరు చేతబడి చేస్తాడు కొమ్మ తీసి. ఇప్పుడు 1000 రూపాయలు ఇవ్వలేదనుకో చేతబడి చేసి డబ్బులు 1000 రూపాయలు నేను లవర్తో బయట నీ ఎవరితో కాదు, నేను ఇచ్చిన డబ్బులు నాకు ఇవ్వు. దాని మీద నా పేరు కూడా రాసి తింటాం మేము ఇద్దరం. మేము ఇంటి దగ్గర సందులో పడి ఆడుకొని తినేసి మా ఇంటికి వెళ్ళిపోతాం. అలాగే ఉన్నారా నాయన మీరు? రండి కొనిస్తా, మీరు రండి కొనిస్తా. చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. ఎక్కడికి వెళ్తాను? ఆమె పిలు ఇక్కడికి పిలుచుకొని మేమెందుకు వస్తాం, మాకేం పని? ఇక్కడికి పిలిచి మా ముందు కొని 2 కాయలు కొని మీరు అడుగుతున్నారా? రువాబు చేస్తున్నారా మీరు? వస్తాయండి. అదే మేడం, మీరు రువాబు చేస్తున్నారా? అడుగుతున్నారా? మరి నా 1000 రూపాయలు నాకు ఇస్తే ఆ కాయలు పడి దగ్గరికి వెళ్ళి మేమే కొనుక్కుంటాం. లేదా నువ్వు మర్యాద కొనిచ్చి మాకు 2 కాయలన్నీ ఇవ్వు. లేదంటే నేను ఊరుకోను. లేదా పిచ్చిదాన్ని పట్టిస్తా. ఇక్కడే ఉండు, చిన్న పని ఉంది. లేదు నేను కూడా ఇక్కడే ఉంటా, నువ్వు కూడా ఇక్కడే ఉండు. వాడికి డబ్బులు కొనుక్కొస్తా. ఊర్రా ఇది, ఊర్రా ఇది. నేనెవరో మీకు తెలీదా? అయితే నా ఆటో ఎవరైతే నువ్వు రైడు నా దగ్గర డబ్బులు 1000 రూపాయలు నొక్కేసిందే కాక అది ఇప్పుడే కదా కాంప్రమైజ్ కి వచ్చారు, మీరు ఇవ్వలేదని. కాయలు కొని ఏంది కాయలు మాయ? ఏ కాయలు మాయ? ఏ కాయలన్నా పీకన్నా ఇవ్వు. నా ఇవే తగ్గించుకుంటే మంచి. తెలిసి మాకు మాత్రం కాయలు తినడానికి ఈ పక్కన పడి నాకు చేతబడి చేశారని డౌట్ పోతుంది. మరి మర్యాద కాయలు కొని మాకు, లేకపోతే డబ్బులు కాయలు కానీ కావాలంటే నేను అక్కడికి వెళ్ళి ఫోన్ పే చేస్తాను. నేను అవసరం లేదు. అబ్బా అట్లా నంబర్ తెలుసుకుని నాకు ఫోన్ చేద్దామనా? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. ఇది మా నాన్న కొనిచ్చాడు ఫోన్. మా నాన్నది. అవును, మన నాన్న పేరు అఖిలు. అర్థమైందా? మా నాన్న ఇంటికి వెళ్తే కొడతాడు డబ్బులు. నీ నెంబర్ మా నాన్న ఫోన్ పే నంబర్. మా నాన్న నెంబర్ నాకు తెలీదు. కాయలు కొట్టే కొనుక్కుంది కానీ. అదే కాయలు కొట్టాంట్రా. కావాలి. సరే మాకు 1000 రూపాయలు వద్దులే కానీ కాయలు కొనిస్తావా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? కాయల వ్యాపారం పెట్టి 1000 రూపాయలు వద్దు, 10,000 పెట్టి కాయల వ్యాపారం పెట్టి. టమాటాలు అమ్ముతాడు, నువ్వు దానిమ్మకాయలు అమ్ము. నువ్వు నిమ్మకాయలు అమ్ముకో. నేను ఏదో కాయలు అమ్ముతాలే, నా సంగతి నిమ్మకాయలు ఎందుకు ఇంకా నేను? లేదు మీ నాన్న నెంబర్. కొట్టు ఇదిగో, ఇందులో ఇది నెంబరు. కొట్టు. ఎంత వేసావు డబ్బులు? 1000 1 రూపాయి వేసా. అరే ₹1 ఆ 1 రూపాయి ఇడికి ఇవ్వు, ఇందా నేను చూడలేదు వస్తున్నాం. 1 రూపాయి ఇడికి ఇవ్వు, ఇందా నేను చూడలేదు వస్తున్నాం. బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి? అరే 1000 రూపాయలు దింగిలేడురా మనకి. 1000 రూపాయలు వద్దా? వెళ్ళిపోతున్నాడు రా, పిచ్చోడు అయిపోయింది. సరేలే 1000 రూపాయలు వస్తే ఇలా పనులు చేసుకున్నాం. పద వెళ్దాం పా. ఇలా అయిపోయింది బోని బేర పద. బా ఏం వాడకమయ్యా అబ్బో. హలో